నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం పెట్టుకొని దానిపైన ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడి పెనం పైన ఒక గరిటెడ్ బ్యాటర్ వేసేసి జస్ట్ ఇలా మొత్తమే స్ప్రెడ్ చేయాలి. కంప్లీట్గా దోశలాగా అయితే స్ప్రెడ్ చేసుకోవద్దు. ఇలా దోశ వేసినాక దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోండి. వన్ సైడ్ కుక్ చేసుకోండి, భలే రుచిగా ఉంటుంది. చూస్తున్నారా, బబుల్గా వచ్చి చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అండి ఈ పల్లీ చట్నీ కాంబినేషన్లో అయితే సూపర్ ఉంది. నేను మరొక దోశను కూడా మీకు వేసి చూపిస్తున్నాను చూడండి. అన్నింటినీ ఇదే విధంగా వేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ప్రతి దోశ ఇదే విధంగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎన్ని కన్నాలు ఉన్నాయో, ఎన్ని హోల్స్ ఉన్నాయి కదండి. దోశ అంత స్పాంజీగా ఉంది. దీన్ని మీకు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎంత స్పాంజీగా ఉందో. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.